488. టైం ఇప్పుడు 10 నిమిషాల దాకా 11 అవుతుంది కరెక్ట్. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పొద్దున 9 గంటలకు వెళ్ళిన 11 అవుతుంది. 2 గంటలల్లా ఇంకొక గంట 2 గంటలు చేసుకుంటా. టైం ఎంత అవుతుంది కరెక్ట్ 12 అవుతుంది టైం. ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఇటు ఫిలిం నగర్కి వచ్చినందుకు వర్కౌట్ అయితే 59. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ప్రజెంట్ ఇప్పుడు బంజారాస్ రోడ్ నెంబర్ 10లో ఉన్నా. నేను పొద్దున్న నుంచి ఒక 2 రైడ్లు కొట్టినా. యూసాగూడ నుంచి సోమాజిగూడ పోయినా, మళ్ళీ ఇరుమంజల్ మెట్రో నుంచి ఇటు ఇందాక బంజారాస్ ఇక్కడ ఇందాక ఒక డ్రాప్ అయిపోయింది. పోంగా 70తో పోయినా, రాంగా 37తో వచ్చిన. మళ్ళీ ఒకటి ఇప్పుడు బంజారాస్ రోడ్ నెంబర్ 10 నుంచి ఫిలిం నగర్కి ఒక రైడ్ పడ్డది. 4.7 కిలోమీటర్స్ ఉన్నది. 41 రూపీస్ చూపెట్టింది. అంటే 41 రూపీస్ చేంజ్ అంటే 42 రూపీస్ వస్తాయి నాకు ఈ రైడ్కి. ఊబర్ ఎట్లయినా నాకు వస్తాయి. ఊబరా ఫోర్ డబల్ ఎయిట్ నేను ఇందాక తీసుకొచ్చిన డ్రాపు మోతీనగర్ నుంచి తీసుకొని వచ్చిన. ఇక్కడ యూసాగూడ జవహర్ నగర్లో దింపిన. టైం ఇప్పుడు 10 నిమిషాల దాకా 11 అవుతుంది కరెక్ట్. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు పొద్దున 9 గంటలకు వెళ్ళిన 11 అవుతుంది. 2 గంటలల్లా 250 రూపాయలు సంపాదించిన. మరి ఇలా కొట్టినా అన్ని చిన్న చిన్న రైడ్లే, మరి పెద్ద రైడ్ ఎటు పోలే. నేను బంజారా హిల్స్ నుంచి ఒకటి షేక్పేట్కి ఒక రైడ్ పడ్డాయి. షేక్పేట్ అంటే అంబేద్కర్ నగర్ అంటే ఫిలిం నగర్కి ఒక రైడ్ పడ్డాయి నాకు. 3211 టైం ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు వచ్చిన రైడ్తోని ఒక 350 రూపాయలు అయితే నేను సంపాదించిన. ఇందాక పెట్రోల్ పోపించిన. పెట్రోల్ పోపించగా ఒక 350 రూపాయలు అయితే ఇవ్వాలి. 59. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తా. ఏం పర్లేదంటే మళ్ళీ ఫిలిం నగర్ పోయి కూర్చుంటా. ఏదో ఖాళీగా కూడా ఎన్నో డైరెక్ట్ చూద్దాం ఒక 10 నిమిషాలు. ఇది షేక్పేట్కి వచ్చి ఒక 1/2 గంట 20 నిమిషాలు అవుతుంది. 1/2 గంట 20 నిమిషాల నుంచి ఒక్క రైడ్ పడ్డది అంతే. ఆ ఒక్క రైడ్ అని ఎప్పుడో ఇష్టపోయిండు. ఎప్పుడో ఎందుకు అనాలి కానీ ఆ రైడ్ వేరే వాళ్ళకి యాక్సెప్ట్ అయింది. ఏం పడతలేవు. ఈ ఫిలిం నగర్ మీద కూర్చుంటాయి. ఇక దగ్గరే, మరీ అంత దూరం ఏం కాదు, 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా సండేనే కదా, ఏ చేసుకుందాం ఒక గంట 2 గంటలు చేసుకొని పోదాం అని చెప్పాను. నచ్చిన ఎంతో కొంత అవుతాయి కదా డబ్బులు. గంట 2-3 గంటలు చేసుకుంటే ఇంటికాడ డే మొత్తం ఖాళీగా ఉండాలంటే పిచ్చిలు అవుతుంది. ఇంకొక గంట 2 గంటలు చేసుకుంటా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది కరెక్ట్ 12 అవుతుంది టైం. ఇంకొక గంట 2 గంటల వరకు పోతా ఇంటికి. ఓ 4-5 వీడియోలు ఉన్నాయి పెండింగ్లా. ఆ 4-5 లేవు కానీ ఒక 4 ఉన్నాయి. ఇవాటి వీడియోతో కలిపి ఒక 4 వీడియోలు ఉన్నాయి. ఈ 4 వీడియోలలో ఒక 2 వేసి రెడీగా పెట్టుకున్నా అంటే బిందాసిగా నేను ఫ్రీగా ఉండొచ్చు. లేకపోతే రోజు ఎప్పటిది వీడియో అప్పుడు చేసుకోవాలంటే కొంచెం మరీ నాకు లేట్ అవుతుంది. రోజు 12 అవుతుంది, 12, 1 ఆ వీడియో అయ్యేసరికి 11, 12 ఈజీగా అవుతుంది. మళ్ళీ అయిన వీడియోని చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఎన్ని నిమిషాల వీడియో అయితే అన్ని నిమిషాల వీడియో మళ్ళీ దాన్ని ప్లే చేయాలి, దాన్ని మొత్తం చూడాలి. దాని మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, మంచిగా నచ్చిందా, ఎక్కడ వాయిస్ కట్ అయింది, ఎక్కడ ఏమైందని చెప్పి దాన్ని చూసుకోవాలి. ఓకే ఆల్ ఓకే ఉంటే మంచి ఏం కాదు, ఏమంటారు అప్లోడ్ పెట్టి వండుకుంటాం. దానిలో ఏమైనా మిస్టేక్ అయినా దానిలో ఏమన్నా వేనా కూడా వాయిస్ కట్ అయినా గీస్ కట్ అయినా మళ్ళీ దానిలో ఏమైనా కూడా మళ్ళీ ఓపెన్ చేయాలి, మళ్ళీ ఎడిట్ చేయాలి, మళ్ళీ రెండర్ పెట్టాలి, మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇదంతా అయ్యేసరికి రోజు 12, 1 అవుతుంది నాకు. రెండర్ కావడానికి ఈజీగా 1/2 గంట 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాల పైన ఈజీగా పడుతుంది నా ల్యాప్టాప్ స్పీడ్కి. 20 నిమిషాల పైన ఈజీగా పడుతుంది. 20 నిమిషాలు అని చెప్పానంటే చిన్న వీడియో చెప్పిన, 10 నిమిషాల వీడియో, 5 నిమిషాల వీడియో, ఈ వీడియో చెప్పిన.
10 నిమిషాల వీడియో, ఒక 15 నిమిషాల వీడియో అంటే అది గంట పడుతుంది మన రెండర్ కావడానికి. ఆ రెండర్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేసి మళ్ళీ చూసి కొంచెం పంచాయతీ ఉంటుంది. ఈ పంచాయతీ అంతా కావడానికి 12-1 అవుతుంది రోజు నాకు. 12-1 గంటలకు వండుకొని మళ్ళీ 7 గంటలకు లేవాలి నేను. 7 గంటలకు లేచి రెడీ గిడిని బాక్స్ పెట్టుకొని అంతా చేసేసరికి 7:30, 8 అవుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత రైడ్ పడడానికి 8 అవుతుంది నాకు. మళ్ళీ ఇంటికి పోవడానికి మళ్ళీ 6:30, మళ్ళీ 7 అవుతుంది. అయిన తర్వాత వంట గింట నేనే వండుకుంటాను నా రూమ్లో. అవన్నీ చేసుకోవడానికి అదొక టైము. ఇంత పని చేసినా కూడా ఒక లైక్ కొట్టారు మీరు, ఒక కామెంట్ చేయరు. నాకు ఛాయ్ తాగుదాం అనిపిస్తుంది, అందుకే రాంగ్ రూట్లో పోతాను. మళ్ళీ నువ్వు రాంగ్ రూట్లో పోతాను, అది రాంగ్ రూట్ అనకులే, జర దండం పెడతా. ఛాయ్ తాగాలి నేను, నెత్తిన వస్తుంది నాకు. మా పోర్షే BMW M2. ఇంతసేపు వెయిట్ చేసినందుకు, ఇటు ఫిలింనగర్కి వచ్చినందుకు వర్కౌట్ అయితే అయింది. డైరెక్ట్ ఇక్కడ నుంచి యూసఫ్ కూడా ఒక్కొక్క రేట్ పడ్డది ఇప్పుడు నాకు. పికప్ ఒక 300 మీటర్స్ ఉన్నది అంతే నేనున్న దగ్గర నుంచి. యూసఫ్ కూడా డ్రాప్ ఉన్నది. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 12:25 అవుతుంది టైము. విసగూడి డ్రాప్ అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరనే చిన్న ఒక 2 రైడ్లు వేసుకుంటా. ఎట్లయినా తిరుగుతా. ఇంకొక 2 గంటల వరకు తిరుగుదాం అనుకున్నా. పోతా ఇంకొక గంట వేసుకొని 59, 9